అపెండిక్స్ అనేది మన కడుపులో కుడివైపు కింది భాగంలో ఉంటుందండి. దానికి ఆ నొప్పొచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలనేది కూడా చాలా మందిలో ఉన్న సందేహము. అపెండిక్స్ నుంచి వచ్చిన నొప్పా? లేదంటే సాధారణంగా దాన్ని మనము ఓవరీస్ అండాశయం నుంచి వచ్చే నొప్పో, లేదంటే కిడ్నీలో రాయి వల్ల నొప్పితోటో కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో, అపెండిక్స్ ఒకవేళ నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, వాంతులు అవుతా ఉన్నాయి, స్కాన్‌లో కూడా మనకి కన్ఫర్మ్ అయ్యింది అనంటే యెస్, డెఫినిట్‌గా సర్జరీ చేయాలి. అండ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్జరీ చేయడం ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాలలో అపెండిక్స్ మనకి చీమ్ పట్టేసి చాలా రోజులైన తర్వాత మందులు యాంటీబయాటిక్స్ తీసేసుకొని మీకు పలు కారణాల వల్ల మీరు ఆపరేషన్ డిలే చేశారనుకోండి, అపెండిక్స్ అనేది 2 ఆప్షన్. ఒకటి అది పగిలే ఛాన్స్ ఉంటుంది. పగిలితే దెన్ బికమ్స్ మేజర్ సర్జరీ అవుతుంటుంది. లేదు, కొన్ని సందర్భంలో మన శరీరం దాన్ని ఒక అన్ని పేగులతో పాటు ముద్దలాగా ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాన్ని అపెండిక్యులర్ మాస్ అంటాం. మాస్ అని అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి తర్వాత లేటర్ డేట్‌లో అంతా తగ్గిన తర్వాత అప్పుడు మనం ఆపరేషన్ చేస్తాము. సో, డెఫినిట్‌గా అపెండిక్స్ అనేది ఎప్పుడైనా పెయిన్ వచ్చేస్తే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. వెంటనే దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది.